నెల్లూరులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నీట్ పరీక్షల వ్యవహారంపై నిరసన చేపట్టారు. హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు డాక్టర్ పల్లంరెడ్డి యశోధర నేతృత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నీట్ పరీక్షలకు సంబంధించిన ఘటనలు, విద్యార్థుల ఆత్మహత్యలు, కేంద్ర ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండించారు. అనంతరం నాయకులు బాణాసంచా పేల్చి కేక్ కట్ చేస్తూ వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ నాయకత్వం, రాహుల్ గాంధీ నాయకత్వం, రాహుల్ గాంధీ నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై రాహుల్ గాంధీ గారి నాయకత్వం. ఈరోజు రిజైన్ చేసేది అనేది స్టూడెంట్స్ విజయము, మన రాహుల్ గాంధీ గారి విజయము. సో స్టూడెంట్స్ ని వాళ్ళ స్ట్రగుల్ వాళ్ళనే చేయనివ్వమని రాహుల్ గాంధీ గారు చాలా రోజులు ఓపికగా నిరీక్షించి చూశారు. కానీ పాపం పిల్లలు 26 రోజులుగా పిల్లలు సతమతం అయిపోతున్నారు. 26 రోజులుగా భూక్ హర్తాల్ మీద మాత్రమే ఉన్నారు. అలా కాకుండా ప్రొటెస్ట్ చేస్తే ఎన్ని రోజుల నుంచి ఉన్నా సరే వాళ్ళకి తిండి అందనివ్వకుండా, భూక్ హర్తాల్లో చేసేవాళ్ళు కాకుండా మిగతా వాళ్ళకి భోజనం అందనీయలేదు, వాటర్ అందనీయలేదు, టాయిలెట్స్ లేకుండా చేశారు. వాళ్ళకి ఎండ పడకుండా ప్రొటెక్షన్ కి వేస్తుంటే అవి చేశారు, ప్రొటెక్షన్ లేకుండా చేశారు. వర్షం వస్తుంటే వర్షంకి ప్రొటెక్షన్ లేకుండా చేశారు. సో అన్ని విధాలా వాళ్ళని హింసించారు పాపం పిల్లల్ని. సో మన కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఏంటంటే వాళ్ళ ఇష్యూని వాళ్ళే సాల్వ్ చేసుకోగలరేమో అని ఓపిక్గా చాలా రోజులే చూశారు. ఇంకా ఆయనకి విసుగొచ్చి చివరికి ఆయన దిగి ప్రధానమంత్రి ఇంటి ముందు ధర్నా చేయబట్టి చేస్తే కూడా ఆయన్ని కూడా తీసుకెళ్లి లాకప్ లో పెట్టారు. సో అలాంటి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ గారి భయానికి గవర్నమెంట్ లొంగొచ్చి వీళ్ళకందరికి స్టూడెంట్స్ కి జస్టిస్ చేస్తుంది. స్టూడెంట్స్ ప్రధానంగా మూడు అడిగారు. ఒకటి, ఈయన మన ఎడ్యుకేషనల్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారు రిజైన్ చేయాలనేది ఒకటి. ఇంకొకటి 1 crore రూపీ పిల్లలు చనిపోయిన పిల్లలకి ఇవ్వమని ఒక డిమాండ్. ఇంకొకటి వీళ్ళ మీద ఉన్న ఎఫ్ఐఆర్, పిల్లల మీద, చిన్న పిల్లల మీద, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు ఏంటి అవి పెట్టారు, అవి తీసేయమని. అన్ని కండిషన్స్ బీజేపీ ఒప్పుకుంది. ఓన్లీ థింగ్ మనం అనేవాళ్ళు లేకుండా ఉంటే ఈ చిన్నపిల్లలకి, స్టూడెంట్స్ కి, వాళ్ళని మళ్ళీ బీజేపీ వాళ్ళు ఎస్ అని వాళ్ళ దగ్గర లేపించి జంతర్ మంతర్ అంతా ఖాళీ చేయించి శుభ్రంగా ఊడిపించి మళ్ళీ అక్కడ వేరే ఇంకొక జంతర్ మంతర్ వాళ్ళు క్రియేట్ చేసేసి పిల్లల్ని లేపించేదానికి కూడా చేస్తారు. బట్ మనకి ఇందులో కాంగ్రెస్ పార్టీ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకి రాహుల్ గాంధీ గారికి స్టూడెంట్స్ మీదకి మీరు ఇక రావాలి అంటే నన్ను దాటుకొని మాత్రమే రావాలి. సో వాళ్ళకి హామ్ జరగాలన్నా నాకు హామ్ చేసి మాత్రమే వాళ్ళకి జరగాలన్నా అంత గట్టి కూర్చున్నారు. కాబట్టి ఇంక పిల్లలు సేఫ్ సైడ్ అనే అనుకుంటున్నాము. సో స్టూడెంట్స్ నీట్ ఎగ్జామ్స్ వీళ్ళ కష్టం అంతా ఫలించి నెక్స్ట్ నీట్ ఎగ్జామ్స్ కానీ ఎనీ ఎగ్జామ్ నీట్ అని అనుకుంటున్నాము. ఇంకెన్నో ఉన్నాయి, టీచర్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో ఎన్నో కాంపిటేటివ్ వాళ్ళకి లైక్ జాబ్స్ కి కావాల్సిన ఎగ్జామ్స్ అంటే వీటన్నిటిలో కూడా సక్రమంగా జరిగేదానికి ఒక అకౌంటబిలిటీ, అసలు వాళ్ళకి భయం అనేదే లేదు. ఎందుకు భయం లేదంటే మోడీ గారే పెద్ద ఫ్రాడ్. మోడీ షా అంటేనే ఇంటర్నేషనల్ ఫ్రాడ్ వాళ్ళు. మనం ఇప్పటి వరకు చరిత్రలో హిట్లర్నే చూసాము, భయంకరమైన డిక్టేటరు, భయంకరమైన ఫ్రాడ్ అని. సో ఇప్పుడు ఆయన కాంపిటీషన్ కొద్దీ మన ఇండియన్ హిట్లర్ మోడీ గారు ఉన్నారు. సో అందుకని ఆయనకు వాయిసే లేదు. ఆయన తప్పు చేసిన వాడిని దండించేదానికి ఆయన వాయిస్ లేదు. ఇదిగో నువ్వు పలాని వాడిని చంపమన్నావు, ఇదిగో ఇక్కడ బాంబులు ఏమన్నావు, ఇక్కడ ఇదిగో చేసావు, నువ్వు చేస్తే మేము ఇవన్నీ చేసాం, ఇవన్నీ బయట వస్తాయన్న భయం కొద్దీ ఆయన ఎవరిని కూడా క్వశ్చన్ చేసే ధైర్యం లేదు మోడీ గారికి. ఊరికనే మోడీ అని ఆయన పెయిడ్ ప్రోపగండా చేసుకొని ఆయన ఒక పేపర్ పుల్లులు అంటుంటాం, ఇలాంటి వాళ్ళు పేపర్ పులిలాగా ఆయన విజృంభిస్తున్నారు. సో నిజానికి ఆయన పులి కాదు, పేపర్ కాదు, ఆయన మరీ భయంకరమైన, ఆయనంత వీక్ ప్రధానమంత్రి, ఆయనంత భయస్థుడు, హోప్లెస్ ఫెలో. అంటే ఎవరు కావాలంటే వాళ్ళు బ్లాక్ మెయిల్ చేసే స్థితిలో ఉన్నారు. సో వీళ్ళందరికి వాళ్ళ నుంచి రక్షించాలి అంటే రాహుల్ గాంధీ గారు గట్టిగా నిలబడి
పిల్లలకి వాళ్ళకు ఒప్పుకున్న డిమాండ్స్ ని జరిగేట్టు. మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను కాంగ్రెస్ ప్రభుత్వం స్వాగతిస్తుంది. ఇప్పటికే ఆలస్యమైంది. దేశంలో శాంతి భద్రతలు ఇవన్నీ కూడా ఈ రోజు చేయి దాటిపోయే పరిస్థితుల్లో బీజేపీ నత్తనడకన నిర్ణయాలు తీసుకోవటంలో ఆలస్యంలో అయినను ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని బతికించడం కోసం రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాలు ముఖ్యంగా విద్యార్థులు యువత కాక్రోచ్ జనతా పార్టీ సంబంధించిన యువకులు అనేక మంది పోరాడి గెలుచుకున్న ఇదొక విజయం. ఇదొక విజయం అని ఎందుకంటున్నామంటే ఈ రోజు ఏ యొక్క పరీక్షలకు సంబంధించిన నీట్ పరీక్షలకు సంబంధించినటువంటి లీకేజీలు ఇంకా రాబోయే రోజుల్లో జరగకూడదని చెప్పి బలంగా ఈ రోజు ప్రభుత్వాన్ని తెలియజేయడం జరిగింది. ఈ 12 సంవత్సరాల్లో 152 సార్లు పేపర్లు లీక్ అయినా కూడా ప్రభుత్వానికి ఏ లెక్క లేదు. అయితే ఈ రోజు ఒక గొడ్డలి పెట్టేలాగా ఒక చెంపదెబ్బలాగా ఈ రోజు విద్యార్థులందరూ రోడ్డు మీద రావడం స్వాగతిస్తున్నాము. అయితే ఈ రోజు ఇది ఆరంభం మాత్రమే. అనేక రంగాలలో ఇలాగా వెనుకబడిపోయినాయి, అనేక స్కాములు ఉన్నాయి, అనేక కుంభకోణాలు ఉన్నాయి. ఈ రోజు విద్యార్థులు చేసే ఉద్యమము, గతంలో రైతులు చేసిన ఉద్యమాలు, అనేక మంది శ్రామికులు చేసిన ఉద్యమాలు, వేటిని కూడా లెక్క లేకుండా ఈ 12 సంవత్సరాలు గడిపారు. అయితే మీ అందరికి కూడా ఈ రోజు ఒక ఫుల్ స్టాప్ అనేది పెట్టారు విద్యార్థులు. ఈ రోజు ఈ దేశ యువత పెట్టింది, ఇది ప్రపంచమంతా గమనించింది. ప్రపంచానికే మేల్కొల్పు ఈ యొక్క విద్యార్థులు యువతలు చేసిన ఈ యొక్క పోరాటము. ఈ రోజు ఆత్మ బలిదానాలు చేసుకున్న యువత వారి కుటుంబాలు ఆ బిడ్డల్ని తిరిగి తెచ్చేయలేం. ఆ తల్లిదండ్రులు ఎంతో శోభకు గురి అయినారు. మెడలో సెటస్కోప్ వేసుకుంటారు, ఆప్లాన్ వేసుకుని నా బిడ్డ అనేక మంది సేవ చేస్తారన్న వాళ్ళ ఈ రోజు వాళ్ళ మెడల్లో పూలదండలు పడ్డాయి. కాబట్టి అలాంటివి రాబోయే రోజుల్లో జరగకూడదని చెప్పి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు అనేక గాయాలు, అనేక మంది ఇబ్బందులు పడి అనేక కష్టాలు వచ్చి 10-11 రోజులు అన్నాలు తినకుండా ఈ రోజు దేశంలో యువతంతా ఢిల్లీ వైపు పరిగెత్తారంటే ఇది ఎంత ప్రమాదకరమైన పరిస్థితిలో ఈ రోజు ప్రజాస్వామ్యం ఉందో, రాజ్యాంగం ఉందో మనం అందరూ గమనించుకోవాలి. రాబోయే రోజుల్లో అందరూ కలిసికట్టుగా రావాలి. అయితే దేశమంతా ఇలా ఉద్యమాలు చేస్తున్న ఈ ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం ఈ యొక్క పాలక పార్టీ గాని, టీడీపీ గాని, దాని మిత్రపక్షాలు గాని, అలాగే వైసీపీ గాని పల్లెత్తి మాట మాట్లాడలేదు. ఈ రాజకీయ నాయకులకి రాబోయే రోజుల్లో విద్యార్థులు బుద్ధి చెప్తారు. అలాగే అనేక మంది ఈ రోజు సినిమా యాక్టర్లుగా తెలుగులో ఉన్నటువంటి నటులు కూడా ఈ రోజు ఎక్కడ దాక్కున్నారో మేము ప్రశ్నిస్తున్నాము. మీరందరూ కూడా యువకులు టికెట్లు పెట్టి కొనుక్కొని ఈ రోజు మిమ్మల్ని కోటీసాలు చేస్తే వాళ్ళ సంక్షోభంలో అంటే పల్లెత్తి మాట మాట్లాడేది చాలా మంది సినిమా యాక్టర్లు కావచ్చు, పద్మభూషణ్లు ఇలాంటి అవార్డులు తీసుకున్న వాళ్ళు కావచ్చు, రాజకీయ పార్టీలకు కొంతమంది నేపథ్యం వహించే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు విద్యార్థులను ఈ రోజు దేశద్రోహులుగా, పాకిస్తానీలుగా, లేకపోతే సంఘ విద్రోహ శక్తులుగా చిత్రీకరిస్తున్నారు. కబడ్డార్, రాబోయే రోజుల్లో విద్యార్థుల మీద చేయబడిందంటే కాంగ్రెస్ పార్టీలో ఉండే ఎవ్వరు కూడా ఈ విషయాన్ని ఒప్పుకోరు. రాహుల్ గాంధీ గారు ముందుండి పోరాడతారని మీకు తెలియజేస్తున్నారు. నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నెల్లూరు. నీట్ 2025లో కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ నుండి జాతీయ స్థాయి ఓపెన్ కేటగిరీలో 1000 లోపు 9 ర్యాంకులు సాధించడంతో పాటు 397కు పైగా మెడికల్ సీట్లు సాధించి మరే ఇతర విద్యా సంస్థలు అందించలేని ఉత్తమ ఫలితాలు అందిపుచ్చుకున్నారు. నీట్ లాంగ్ టర్మ్ బ్యాచ్ కు జూలై 13 నుండి క్లాసులు ప్రారంభం. సంప్రదించండి నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ.